హలో అండి. ఒకరోజు శ్రీకృష్ణదేవరాయలు గారు తన ఆస్థానంలో ఉన్న పండితుల్ని, కవులని, తెనాలి రామకృష్ణని కూడా విందు భోజనానికి పిలుస్తారు. ఆ విందు భోజనంలో కవులు, పండితులు అందరూ విందు భోజనం చేస్తూ అందులో వండించిన వంకాయ పులుసు గురించి వర్ణించసాగారు. అబ్బా! దీని రుచి ఎంత అమోఘంగా ఉంది, ఎంత అద్భుతంగా ఉంది. అంతా తోటలో కాసిన వంకాయల వల్లనే ఈ రుచి వచ్చింది. ఇంకెక్కడ ఈ పులుసుకి ఈ రుచి రాదు అని వర్ణించసాగారు. విందు భోజనం అయిన తర్వాత తెనాలి రామకృష్ణ ఇంటికి వచ్చి తన భార్య ఇంకా కుమారుడితోటి వంకాయ పులుసు గురించి వర్ణించసాగాడు. వంకాయ పులుసు ఎంత రుచిగా ఉందో, శ్రీకృష్ణదేవరాయలు గారి తోటలో నుంచి కాసిన వంకాయలతోటి ఆ పులుసుని తయారు చేశారు. ఆ రుచి ఇంకెవ్వరూ మైమర్పించలేరు, అంత రుచిగా ఉందని చెప్పాడు. భార్యతో కుమారుడితో చెప్పసాగాడు. తర్వాత భార్య కుమారుడు అతని మాటలు విని దిగాలుగా, నువ్వు దర్బారులో ఉన్నావు కాబట్టి నీకు ఆ భాగ్యం కలిగింది, ఆ వంకాయల రుచి చూడగలిగావు, మాకు ఎలా కలుగుతుంది అని చెప్పి దిగాలు పడ్డారు. తెనాలి రామకృష్ణ గారు ఆ బాధ చూడలేక శ్రీకృష్ణదేవరాయలు గారి తోటలోకి ఆ రోజు రాత్రి వంకాయలు దొంగతనం చేసి తీసుకొని వచ్చి భార్య చేత వండించి తన కుమారుడికి తినిపించాడు. తన కుమారుడు దాని రుచి చూసి, అబ్బా నాన్నగారు ఎంత రుచిగా ఉందో అని చెప్పి తన స్నేహితులందరితోటి పంచుకున్నాడు. ఈ విషయం జరగగా ఆ రాత్రి గడిచింది. తర్వాత రోజు పొద్దున్నే శ్రీకృష్ణదేవరాయల దాకా ఈ విషయం వచ్చింది. తోటలో దొంగలు పడ్డారన్న విషయం రాజుగారికి తెలిసింది. శ్రీకృష్ణదేవరాయలు గారు ఈ విషయం గురించి వివరిస్తుండగా తన కుమారుడు ఇలా తన స్నేహితులతోటి వంకాయల రుచి చెప్తుండడం గమనించి సైనికులు తన కుమారుణ్ణి దర్బారు వద్దకు తీసుకొచ్చారు. రామకృష్ణ, ఇదేం పని, కావాలంటే నేను మీకు తెప్పించి ఇస్తాను కదా అన్నారు. కానీ కుమారుడు ఏమని చెప్పాడంటే, నేను వంకాయ పులుసు తిన్నాను, కానీ అది రాత్రి కలలో తిన్నానని చెప్పాడు.